సమాజంలో నెలకొన్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో వారధిగా పనిచేయడంలో వర్కింగ్ జర్నలిస్ట్ పాత్ర కీలకమైనదని ఏటూరు నాగారం మండల వర్కింగ్ జర్నలిస్టు కమిటీ అధ్యక్షుడు ముండ్రాతి సాయి కిరణ్ అన్నారు. ఏటూరు నాగారం మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో మండల వర్కింగ్ జర్నలిస్టుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏటూరు నాగారం మండల వర్కింగ్ జర్నలిస్టుల ఆధ్వర్యంలో నూతన మండల వర్కింగ్ జర్నలిస్ట్ కమిటీ ఎన్నికల ప్రక్రియ ద్వారా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాగా వర్కింగ్ జర్నలిస్టుల ఆధ్వర్యంలో ఎన్నికల ప్రక్రియ ద్వారా మండల వర్కింగ్ జర్నలిస్ట్ కమిటీ అధ్యక్షుడిగా దిశాపత్రిక విలేకరి ముండ్రాతి సాయి కిరణ్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రధాన కార్యదర్శిగా మాదరి సురేష్, ఉపాధ్యక్షుడిగా భూక్యా ఠాగూర్, ఎండి హబీబ్ ఖాన్, సహాయ కార్యదర్శిగా ఎండి పాషా, తాటి నీలాద్రి, కోశాధికారిగా గుజ్జెటి శ్రావణ్ కుమార్, అధ్యక్షులుగా సాయిని శ్రీనివాస్, వల్స శ్రీనివాస్, సలహాదారులు మెరుగు ప్రసాద్, అల్లంలా రమేష్, చిటమట గంగాధర్, రాంగోని ప్రమోద్, కార్యవర్గ సభ్యులుగా రామ్దేని శ్రీనివాస్, గోపాల్, యగ్గడి రవి, కొండా పవన్ను ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో గుజ్జెటి రాజశేఖర్, శివలింగ ప్రసాద్, నరేష్, ఈశ్వర్, రవి తదితరులు పాల్గొన్నారు. మండల వర్కింగ్ కమిటీ యూనియన్ సందర్భంగా వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ సందర్భంగా నేడు ఎన్నికల జరిగింది. ఈ యొక్క వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ప్రెసిడెంట్ గా సాయి అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది. అలాగే ఉపాధ్యక్షులుగా హబీబ్ ఖాన్ మరియు ఠాగూర్ ఇద్దరిని నియమించడం జరిగింది. అలాగే జనరల్ సెక్రటరీగా మాదరి సురేష్, అలాగే కోశాధికారిగా మన గుజ్జేటి శ్యామ్ కుమార్ గారిని ఎన్నుకోవడం జరిగింది. మిగతా గౌరవ సభ్యులుగా సాయి శ్రీనివాస్, వలస శ్రీనన్న, అల్లంల రమేష్ సీనియర్ సభ్యులు ఎన్నుకోవడం జరిగింది. మిగతా వారందరినీ కమిటీ సభ్యులుగా ఎన్నుకోవడం జరిగింది. ఈ యొక్క ఎన్నికలకు సహకరించిన గౌరవ ప్రేక్షకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. ఫోటో కూడా బాగానే వస్తారు.